వాసుకి ఇది మీ నాన్న పథకంలో భాగమే, అది నీకు తెలిసేలా చేస్తా. చైత్ర, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు నాన్న, బెడ్రూమ్ లో వాటర్ అయిపోయాయి, వాటర్ కోసం వచ్చాం. ఫ్రిడ్జ్ హాల్లో ఉన్నది కదా బిడ్డ. అంటే కూల్ వాటర్ వద్దు అని మీ బాటిల్లో నార్మల్ వాటర్ ఉంటుంది కదా అని వచ్చాం నాన్న. సరే బిడ్డ, బాటిల్ తీసుకోకుండా పోతా లేదు బిడ్డ. నాన్న అమ్మ వాటర్ చెప్పు. నాగభైరవ, చైత్ర, నిన్న రాత్రి ఎందుకంత త్వరగా వెళ్ళిపోయా? అలా వెళ్ళక తప్పలేదు చైత్ర. ఏం జరిగింది భైరవ? భైరవ, నిన్న రాత్రి నేను ఇచ్చిన తాళపత్రాలు భద్రంగా దాచిపెట్టావా లేదా? నా ప్రాణం కన్నా జాగ్రత్తగా ఉన్నాయి చైత్ర తాళపత్రాలు. అదేంటి, చెరువులో సుడిగుండం ఏర్పడింది? ఇది చాలా విచిత్రంగా అనిపిస్తోంది చైత్ర. అవును భైరవ. చైత్ర, అసలు నువ్వు ఎవరు? అంటే నిన్ను పుట్ట దగ్గర చూసినప్పుడే నా మనసుకి ఎంతగానో నచ్చావు. నీ గురించి ఎంత తెలుసుకోవాలని ప్రయత్నించినా ఇంకా ఏదో తెలుసుకోవాలని ఉంది అనిపించింది. ఏంటి భైరవ, నన్ను బుట్టలోకి పడేద్దాం అనుకుంటున్నావా? ఏమీ అనట్లేదు కదా అని మనసుకి నచ్చావు అది ఇది అంటున్నా. అంటే అది నీ గురించి చెప్పు భైరవ. నా గురించి చెప్పడానికి ఏముంది చైత్ర, నేను చిన్నప్పటి నుంచి మా అమ్మతోనే పెరిగిన. నీకెప్పుడైనా అనిపించిందా నీ జీవితంలో ఇంకా ఏదో చేయాల్సింది ఉంది అని? ఏంటి చైత్ర, ఆకాశంలో నుంచి దిగి వచ్చిన దేవతలా మాట్లాడుతున్నావు? అంత లేదు, నీకు అనిపించిందా లేదా చెప్పు భైరవ. అనిపించింది. ఎప్పుడు భైరవ? నిన్ను చూసినప్పుడు. భైరవ, నువ్వు నన్ను నమ్ముతున్నావా? ఎందుకలా అడుగుతున్నావు చైత్ర? చెప్పు కదా, నమ్ముతున్నావా? నా ప్రాణం కన్నా ఎక్కువగా నమ్ముతున్న చైత్ర. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు ఏదో గుర్తొస్తుంది చైత్ర. ఏంటి భైరవ అది? నువ్వు. నేనా? నిన్ను మొదటిసారి చూసినప్పుడే అది మొదటిసారి కాదేమో అనిపిస్తోంది. చైత్ర, నిన్నొకటి అడగనా? అడుగు భైరవ. నన్ను చూసినప్పుడు నీకు కూడా అలానే అనిపించిందా? ఎలా? ఎప్పటి నుంచో తెలిసినట్టు అనిపించింది. చైత్ర,
నిన్నొకటి అడగనా? అడుగు భైరవా. చిన్నప్పటి నుంచి నీకెప్పుడైనా విచిత్రమైన కళలు వచ్చాయి? నాకు అలా ఏం లేదు, మరి నీకు? నాకు వచ్చాయి. ఏమని భైరవా? ఒక పెద్ద తెల్ల పాము, అవునా? చాలా పెద్దది, కానీ నన్ను కాటు వేయదు. కాటు వేయదా? మరి ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఆ కళ నీకు ఎప్పటి నుంచి వస్తుంది భైరవా? నా చిన్నప్పటి నుంచి. అవునా? భైరవా, నాగముద్ర. ఏమన్నావు? నీ చెయ్యి మీద ఈ గుర్తు ఎన్ని రోజుల నుంచి ఉంది? నేను పుట్టినప్పటి నుంచి ఉంది అని మా అమ్మ అన్నది, కానీ ఇంత కాంతివంతంగా ఎందుకు కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. అనంతరుద్రుడి రక్తం ఇంకా బ్రతికే ఉంది. నీ స్పర్శ తాకినప్పుడు మాత్రమే ఈ పుట్టుమచ్చ కాంతివంతంగా మెరుస్తుంది. అసలు ఎవరు నువ్వు? ఒకరోజు నీకు నిజం తెలుస్తుంది భైరవా. ఏం నిజం? నువ్వు ఎవరు అనేది. ఏం మాట్లాడుతున్నావు చైత్ర? ఏమైంది భైరవా? శ్వేతనాగు వంశం మెల్లగా మేల్కుంటుంది. వీళ్ళ ఇద్దరి ప్రేమ వల్ల నాగవంశం మళ్ళీ భూమి మీద అడుగు పెడుతుంది. ఏం మాట్లాడుతున్నావు చైత్ర? అంత ఏదో మాట్లాడుతున్నావు. చైత్ర, అటేట్ వెళ్తున్నావు, జాగ్రత్త, పురుగు పూసుంటది. నాగశ్రీ తాళ నాగతల. చైత్ర, ఆ సర్పంతో ఏం మాట్లాడుతున్నావు? మనం తనకి హాని కలిగిస్తామేమో అని కోపం తెచ్చుకుంటుంది. శాంతించు నాగవంశ రక్షకుడా, నేను నీ శత్రువుని కాదు, తిరిగి నీ స్థానంలోకి వెళ్ళిపో అని చెప్పాను. లేదు చైత్ర, నువ్వేదో తెలియని భాషలో మాట్లాడుతున్నావు. లేదే, నేను ఇలానే చెప్పా. అవునా? సరేలే, వెళ్దాం పద. మా అమ్మ ఒంటరిగా ఉంది ఇంట్లో. సరే, నేను కూడా వెళ్ళాలి. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటది. నాగలోకధీశ్వరి శ్వేతనాగు, సర్పవంశ రక్షకి, అనంతరుద్ర సహచరి శ్వేతనాగు ప్రత్యక్షమవ్వు. కాలం మళ్ళీ తిరుగుతుంది నాగరాణి. వాసుకి, చెప్పండి యువరాణి. భూమి మీద మళ్ళీ ఆ సంకేతం వినిపిస్తుంది. అవును యువరాణి, అనంతరుద్రుడి రక్తం ఇంకా బ్రతికే ఉంది. అవును, భైరవ రూపంలో ఇంకా బతికే ఉంది. మొదట నేను భైరవాన్ని చూసినప్పుడు నాకు అదే ఆలోచన వచ్చింది. అయితే సమయం దగ్గర పడుతుంది యువరాణి. కానీ ప్రమాదం కూడా దగ్గరలోనే ఉంది వాసుకి. లక్ష్మయ్య నాగబంధ తాళపత్రాలను తెరవడానికి వేచి చూస్తున్నాడు. శాపం గురించి తెలిసిపోయింది అనుకుంటా యువరాణి. అందుకే భైరవతో నాగబంధం తెరిపిద్దామనే ఆలోచనలో ఉన్నారు. నాగమణి కోసం మళ్ళీ రక్తపాతం జరగకూడదు వాసుకి. కానీ నాగబంధం తెరుచుకోవాలంటే భైరవ రక్తం తప్పదు. భైరవ రక్తంతో తెరుచుకోబోతుంది, కానీ భైరవకి ఖచ్చితంగా శాపం తగులుతుంది. ఎందుకంటే ఆ తాళపత్రాలకు అష్టనాగ రహస్య బంధం వేపించి మూపించాను కాబట్టి. అంటే ఇప్పుడు ఆ భైరవ నాగబంధ తాళపత్రాలు తెరిస్తే మరణిస్తాడా? ఈసారి నాగభైరవ ఒక్కడే లేడు. నా అంశతో పుట్టిన నేనే తనకి రక్షణగా ఉంటా. శ్వేతనాగు వంశ పూర్తిగా మేల్కొనే రోజు దగ్గరలోనే ఉంది. ఈ రోజు ఆ జానకమ్మకు మరణ పూజ జరుగుతుంది. ఏ
ఏం నానా నీ బీరువాలో ఉండే తాళపత్రాలను చూసి నువ్వే టెన్షన్ పడుతున్నావు? ఏహే, ఇవి తాళపత్రాలు కాదు బిడ్డ. తాళపత్రాలు నా దగ్గర ఎందుకుంటాయి? ఈ భూమి పేపర్లు. నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నానా? నేను నాగమ్మ భక్తురాల్ని, నాకు ఆ మాత్రం తెలీదా నీ చేతుల్లో ఏముందని? చైత్ర ఈ నాగబంధ తాళపత్రాలను ఆ భైరవగానికి ఇచ్చింది కదా. వాడి ఇంట్లో చూసిన నాగబంధ తాళపత్రాలు మళ్ళీ నా బీరువాలోకి ఎలా వచ్చాయి? ఏం ఆలోచిస్తున్నావు నానా? ఏం లేదు బిడ్డ, నేను బయటికి వెళ్ళొస్తా. ఎటు? ఆ మాంత్రికురాల దగ్గరకా? పో నానా, ఇంక నీ మీద నాకు ఆశ లేదు. ఇలాగే చేస్తూ ఉంటూ ఏదో ఒక రోజు నాగమ్మ కాటికి బలవ్వాల్సి వస్తుంది. దీనికేం తెలుసు, ఆ సర్పాలను ఎప్పుడో చంపేశామని. ఛీ, ఇంకా నవ్వుతున్నాడు చూడు. క్రోధిని, నాగబంధ తాళపత్రాలు మళ్ళీ నా బీరువలోకి వచ్చాయి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. లక్ష్మయ్య, ఏమైంది క్రోధిని? ఆ వాసుకి సర్పం బతికే ఉంది లక్ష్మయ్య. వాసుకి సర్పం బ్రతికే ఉందా? ఇవి ఎందుకు పనికిరాని పిచ్చి కాగితాలు లక్ష్మయ్య. అసలైన తాళపత్రాలు ఆ భైరవ గారి ఇంట్లో ఉన్నాయి. మనల్ని ఏమార్చడానికి ఆ వాసుకి సర్పం పన్నాగం పన్నింది. నువ్వు పీక నుసిమినాక కూడా అలా ఎలా బ్రతికినాయి క్రోధిని? అదే అర్థం కావట్లేదు లక్ష్మయ్య. ఇప్పుడు ఏం చేద్దాం క్రోధిని? మనం ఇప్పుడు మన దృష్టి భైరవ గారి తల్లి మీదనే పెడతాం. సరే క్రోధిని. అమ్మా, నీకు సడన్ గా ఏమైందమ్మా? నువ్వు అలా గొంతు పట్టుకొని ఇబ్బంది పడుతుంటే నాకు చాలా భయమైంది. బిడ్డ, నా గొంతు బట్టి ఇట్లా పిసికినట్టు అనిపించింది బిడ్డ. ఇప్పుడైతే పర్లేదు కదమ్మా? ఇప్పుడు పర్వాలేదు బిడ్డ. నీకు మంచినీళ్లు తెచ్చే లోపే ఆ లక్ష్మయ్య కూడా వెళ్ళిపోయాడు. అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు? అదే అర్థం కావట్లేదు బిడ్డ. లక్ష్మయ్య, భయపడకు. ఈ సర్పం నా మంత్రానికి బందీ. సరే క్రోధిని. క్రీం క్రూర నాగేశ్వర, కాల సర్పాధిపతే, రక్తబంధ సంచారిణి, దశభక్త దశభక్త, విసుజ్వల సంభూత మహాసర్ప, శత్రు ప్రాణాన్ని గసగస స్వాహ. లక్ష్మయ్య, జానకమ్మ కొంగు నివ్వు. క్లీం కాలనాగేశ్వర, విసర్పాధిపతి, ప్రాణబలం క్షీణయ, దేహశక్తి అర్హర, వాసన కఠినం చేయి, దగ్గున అగ్నిలా రగిలించు, జీవంతోనే నీడగా ఉంచి బలహీనతతో బంధయామి స్వాహ. క్లీం కాలరాత్రి స్వరూపిణి, చీకటి శక్తి సంచారిణి, గబ్బిలం రూపం ధరించు, చీకటి రెక్కలతో ఎగురు. జానకమ్మ ప్రాణంలో లీనమవు స్వాహ. క్రోధిని, ఇప్పుడు ఆ గబ్బిలం ఎటుపోయింది? ఏం చేస్తుంది క్రోధిని? ఇది మామూలు గబ్బిలం కాదు లక్ష్మయ్య. జానకమ్మ ప్రాణంలోకి వెళ్ళి చిన్నగా తన జీర్ణశక్తిని కరిగిస్తుంది. అంటే జానకమ్మ చచ్చిపోతుందా? లక్ష్మయ్య,
జానకమ్మ చనిపోతే నాగభైరవ తన స్వచ్ఛమైన హృదయంతో తాళపత్రాలు ఎలా తెరుస్తాడు? తెరవలేడు. జీవంతోనే ఉంటుంది కానీ చచ్చిన శవం లాగా మారి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. జానకమ్మకు శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో తన తల్లిని చూసిన భైరవ తాళపత్రాలు తెరవక తప్పదు. వాష్ క్రోధిని